మనం ఎప్పుడు వ్యవసాయం చేసినా మనం నష్టపోకుండా ఉండే ఎత్తున మనం ఎంచుకోవాలి. అందరం చదువుకుంటాం కానీ అందరికీ ఉద్యోగాలు రావు. ఉన్న దానిలో సంతోషపడాలి. హాయ్ ఫ్రెండ్స్, మనం గత 7 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఉన్నాం. ఈ సంవత్సరం తెల్లజొన్న సాగు గురించి నేను చెప్పదలుచుకుంది ఏమనగా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభంతో వ్యవసాయం చేయడం గురించి చెప్తున్నాను. చేసి ఎక్కువ దిగుబడి పండేలా ఇది మనం వేసిన 10 ఎకరాల తెల్లజొన్న సాగు. చూడండి ఫ్రెండ్స్, మొక్క వేసిన తర్వాత 30 రోజులకి ఫస్ట్ తడి వాటర్ అయిపోయిన తర్వాత వీడియోలో వచ్చా ఈ సీడు తెల్లజొన్న విత్తనం హైటెక్ 3206 విత్తనం అండి. పొట్టి విత్తనం అంటారు, హైబ్రిడ్. ఇది 3 నుంచి 4 అడుగులు పెరిగి మనకి తర్వాత వాతావరణ పరిస్థితి బాగోకుండా గాలి వాన వర్షం వచ్చినా నేలకి ఒరిగిపోకుండా మనకి పంట బాగుంటుంది. మీరు చూడవచ్చు, ఇక్కడ పెద్దగా అవ్వలేదు. అదే బయోసీడ్ అయితే బాగా విపరీతంగా పెరిగి వాతావరణ సమస్యల వల్ల కింద పడిపోవచ్చు. ఇదైతే మనకి 3 నుంచి 4 అడుగులు వరకు ఉంటుంది, కంకి బాగానే వస్తుంది. ఇది 55 నుంచి 60 రోజుల వయసులో ఉంది, పొట్ట దశలో వస్తుంది. మనం ఇలా ఫస్ట్ ట్రిప్పు రెండో ట్రిప్పు తెల్లజొన్నకి వాటర్ పెట్టేటప్పుడే కూలీ మనుషులతో పని లేకుండా మనమే యూరియా జిమ్మేసుకోవచ్చు. దానివల్ల ఇలా పైన ఉన్న ఆకు కొంచెం ఎండినట్లుగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళకి తెగులు అనిపిస్తుంది, కానీ అది తెగులు కాదు. పిండి ఆకు మీద పడి అలా మారడం జరుగుతుంది. దానివల్ల మనం ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. 4-5 రోజులకి మళ్ళీ అది మామూలుగానే వచ్చేస్తుంది. ఇది చూడొచ్చు, మనం పిండి మనుషులతో కాకుండా మనమే జిమ్మేసి వాటర్ పెట్టేటప్పుడు చూడండి ఇట్లా తోటలాగా వచ్చేస్తుంది. మనం ఈ పంటకి ఎక్కువ పెట్టుబడి పెట్టేలా 20-20 DAP కాంప్లెక్స్ ఎరువులు 14-30 ఇవన్నీ మనం ఏం వాడలేదండి. ఓన్లీ యూరియా వరకే వాడాము. వాటరు, యూరియా, పురుగు మందులు ఇట్లా వాడామండి. ఇట్లా పంటకాలం కూడా వేస్ట్ అవ్వకుండా ఇది ఉరకే తట్టుకుంటుంది కాబట్టి మనం మందు కొట్టుకునేటప్పుడు కాల్లో వదులుకున్న మొక్క ఇబ్బంది పడదు, మామూలుగా ఉరక తట్టుకునిద్ది. అందువల్ల మనం పంటకాల్లో కూడా ఖాళీ వదలకుండా మొక్క వేసుకున్నాము. మన పంట తెల్లజొన్న వయసు ఇప్పటికి 55 రోజులు. మనం ఫస్ట్ ట్రిప్ నెల అయిన తర్వాత పురుగు మందుతో పాటు బలం మందు కూడా కొట్టాము. రెండోసారి వాటర్ పెట్టిన తర్వాత పిండి వేసిన తర్వాత పురుగు మందుతో పాటు పేనుబంక మందు బలం మందు కూడా కొట్టామండి. చూడండి, ఇప్పుడు పట్టదశలో ఉన్నాం కాబట్టి చేను ఈనే టయానికి మనం పేనుబంకి పురుగు మందు బలం మందు కొట్టేస్తే ఇక చేను అంతా కంకి వచ్చేసిన తర్వాత కంకి మీద ఓన్లీ పురుగు మందు మాత్రమే పడుతుంది. విత్తనం మనం వేసిన తర్వాత మొక్క మొలిచిన దగ్గర నుంచి 55 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, కంకి 2 సార్లు వాటర్ పెట్టాము, యూరియా 2 సార్లు వేసాము, బలం మందు పురుగు మందు మాత్రమే వాడాము. ఇట్లా ఈ కంకి పక్కన ఆకుకి ఉన్నటువంటి మచ్చలు మనం యూరియా జిమ్మడం వల్ల వచ్చినవి. అది చూసి మనం తెగులు అనుకొని భయపడి మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. కొన్ని రోజులకి అది ఇట్లా ఉన్న ఆకు మారిపోయి ఇట్లా అవుతుంది. వ్యవసాయం చేసే 10 ఎకరాలు తెల్లజొన్న తోట మనం పోయినసారి బయోసీడ్ వేసి వాతావరణ పరిస్థితులు అనుకూలించక లాస్ట్లో మొక్కలు పడిపోతాయని చెప్పేసి ఈ సంవత్సరం మనం హైటెక్ 3206 సీడ్ వేసాము. ఇది మనకి 4 నుంచి 5 అడుగులు ఎత్తు వస్తుంది. కంకి వచ్చిన తర్వాత ఇంకొక అడుగు పెరుగుతుంది. మనకి వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోయినా చివరికి మనకి పడిపోవడం అలాంటివి ఏమీ జరగవు. మనం ఎప్పుడు వ్యవసాయం చేసినా మనం నష్టపోకుండా ఉండే ఎత్తున మనం ఎంచుకోవాలి. మనం ఏ పని చేసినా ఉన్న దానిలో సంతోషపడాలి. ఇప్పుడు మనం అందరం చదువుకుంటాం కానీ అందరికీ ఉద్యోగాలు రావు. బిజినెస్లు చేయడానికి మన దగ్గర అంత అమౌంట్ సరిపోవు. మనం ఖాళీగా ఉండి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయడం నాకు ఇష్టం లేక నేనే గత 7 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నాను. వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధిగా గడుపుతున్నాను. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి మనమే మన దగ్గర సొంత పొలం లేకపోయినా కౌలుకి వేసుకొని ఒక 20 నుంచి 25 ఎకరాలు మనమే ఒకరికి పనిచ్చేలా మనం క్రియేట్ చేసుకున్నాం. మీకు మన తెల్లజొన్న 10 ఎకరాలు చూపించాను. రాబోయే రోజుల్లో మనం వేసిన మొక్కజొన్న 10 ఎకరాల సాగు, మినుము 10 ఎకరాల సాగు, పెసలు 5 ఎకరాల సాగు వీడియోలో వివరంగా చూపిస్తాను.